ఇంకో మాట చెప్పనా, వాళ్ళ దగ్గర ఉన్నంత టైంపాస్ పనులు చేసే టైం నా దగ్గర లేదండి. ఓపెన్గా చెప్తున్నాను. నాకు తీన్మార్ మల్లన్న ఏ రోజు అర్థం కాలేదు, నాకు ఆ కవిత గారు ఏ రోజు అర్థం కాలేదు. ఎందుకంటే ఒక పదవి, ఒక పవరు చేతిలోకి వచ్చినప్పుడు అసలు ఇన్ని కుంభకోణాలలో ఇరుక్కోవడం ఏంటంటే ప్రజలకు సేవ చేసే అవకాశం వచ్చింది అనుకోవాలి. కానీ నాకు ఈరోజు ఆ రోజు గుర్తుందండి. ట్యాంక్ బండ్ మీద కేసీఆర్ గారు ఆయన బీఆర్ఎస్ గవర్నమెంట్ పదవిలోకి రాకముందు ఉస్మానియా యూనివర్సిటీ పిల్లలను సోకాళ్ళి సీతక్క వీళ్ళందరూ కలిసి కూడా రెచ్చగొట్టి ట్యాంక్ బండ్ మీద విగ్రహాలను సైతం విరగొట్టించారండి. అది పబ్లిక్ ప్రాపర్టీ. మీరు ముందు పెట్టింది ఎవరిని? అమాయకమైన స్టూడెంట్స్ని. ఓకేనా అండి? సరే, అంతల్లా తెచ్చుకున్నప్పుడు నీవు గవర్నమెంట్ని తెలంగాణ కదా న్యాయం చేస్తానని కుంభకోణం మీద కుంభకోణం, కుంభకోణం మీద కుంభకోణం చేయడం ఏంటి? అలాంటి ఫ్యామిలీ నుంచి ఆ మహాతల్లి కవిత గారు రావడం, ఆవిడ అంటే ఒక మహిళను చూడకుండా తీన్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేశారన్నది ఇప్పుడు ఇష్యూ. అంటే అది ఎత్తుతున్నది ఎవరు? కవిత గారి తరపున వాళ్లేగా. అవును, ఏంటండి? అవును. ఇప్పుడు తీన్మార్ మల్లన్న రాజకీయాలను వాడుకుంటున్నాడు, కవిత గారు వాళ్ళ నాన్నగారు వాళ్ళ అన్నగారు అందరూ దొందే సార్. సతీష్ గారు దొందే. దాని మధ్యలో పడ్డం అంత మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. ఎందుకంటే ఆ పాలిటిక్స్ నాకు రావు, ఆ పాలిటిక్స్ నేను చేయలేను. నేను కనుక కవిత ప్లేస్ లో ఉండి అట్లా ఒక పొలిటికల్ పార్టీ ఇంటి పిల్లని అయ్యి ఉండి నా కనుక అట్లా పవర్ ఉండింటే అసలు నా జీవితం అంతకన్నా ధన్యం అవ్వదని ఎంతో ప్రజాసేవ చేయగలిగి ఉండేదాన్ని. నేను ఏమీ లేకుండానే రోజు పొద్దున్న లేచని తపన పడుతూ ఉంటాను ప్రజాసేవ చేయడానికి. కాబట్టి వీళ్ళు ఎవరో, వీళ్ళ మనస్తత్వాలు ఏమిటో, వీళ్ళు ఎందుకు ఇలా ప్రజలను దోచుకుంటారో, కేవలం రాజకీయంగా డబ్బులు దోచుకోవడం కోసం ఇలా ఎందుకు ప్రవర్తిస్తారో, ఈ వ్యక్తిత్వం కూడా నాకు అర్థం కాని వ్యక్తిని నేను.